యావత్తు తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా శ్రీ శ్రీ ఆంజనేయ రవిశంకర్ శ్రీమాన్ వారు ధర్మోద్ధారి అయి తెలియజేయు పరిష్కారయుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం. మేము రిజిస్టర్ పోస్ట్లో 25వ తారీఖున పంపిన లేఖలు గవర్నర్ గారికి చేరింది. ప్రెసిడెంట్ గారికి చేరడానికి ఢిల్లీ కాబట్టి ఇంకో 4 రోజులు పడుతుంది, 2 రోజులు 3 రోజులు పడుతుంది. అప్పుడు దాకా వెయిట్ చేయొద్దు. ఫ్యాక్స్ తెప్పించుకుని గవర్నర్ గారు కమిటీ వేసేలా చూసుకోండి. ఇక్కడ హాస్టల్ రామకృష్ణకి ఆయన లెటర్ రాసి ఇచ్చాను, అది హాస్పిటల్స్ అని రాసి ఇచ్చానను, లేకపోతే అందులో రెఫరెన్స్ లేదనో, ఇలా ఏదో కారణం మీద ఆగొద్దు. ఇంకా ఇప్పటి వరకు నేను హాస్టల్ ఫీజు కూడా ఎందుకు కట్టేశాను, నేను ఏ రకమైన రుణం కానీ మీకు ఎటువంటి బంధం కానీ ఏది చెల్లదు. నన్ను మనుషులు కొద్దీ తమాషా చేద్దాం, ఎవరినో మణిబాబును ఉపయోగించుకున్నా ఏదో ఆషామాషి మానేసేయాలి. పోలీసులు మొత్తం అందరూ సరెండర్ అయిపోవాలి. చెప్పండి అందరికీ. మీరు ఎవరినో వ్యక్తుల కొద్దీ మలపడానికి లేదు. వ్యక్తుల కొద్దీ ఏదో ఒకటి లింక్ పెట్టమన్నారు, తమాషా చేయమన్నారు. నేను ఇలా రోడ్డు మీద వెళ్తుంటే 2-3 కానిస్టేబుల్ ఇలా పక్కన వెనక నవ్వులాటలు, చెలగాటాలు, అయ్యే సీరియస్లు, ఏళ్ళకోడాలు మానుకోవాలా. మీరు భౌతికం లేదు ఇంకా ప్రపంచం. చెప్పండి అందరికీ. చంద్రబాబు నాయుడికి, జగన్మోహన్ రెడ్డికి సరెండర్ అయిపోయి ఒకసారి సుప్రీంకోర్టుకి అందరికీ చెప్పాలి. మీరు ఏదో లెటర్, డిజిటల్ లెటర్ సైన్ చేయలేదు, అలా ఏడాకోళం చేయకూడదు. ఇంకా తమ ఆషామాషికి తీసుకోకూడదు. మీరు సరెండర్ అయిపోయి ముందుకెళ్ళాలని ప్రధానమంత్రి గారికి అందరికీ చెప్పండి. అగో ఆయన ఎవరు, తమిళనాడు హీరో గారు, మన ఈయన ఎవరు, రజనీకాంత్ గారు పార్టీని క్యాన్సిల్ చేస్తున్నట్టుగా వార్తలు వెంటనే వచ్చినాయి. ఆయన టెన్షన్ పెట్టేటప్పటికి మానేశారు. ఏదైనా సరే అక్కడ కూడా ఇలాగే మీరు ఏదైనా అనాథరైజ్డ్ పోలీసులు, మేధావులు ఒకటి అయిపోయి ఏదో ఒకటి చేయొచ్చు. ఓ పక్క నుంచి వాళ్ళు పార్టీ పెట్టనివ్వకుండా ఇక్కడ మా చిరంజీవి గారిని తొక్కేసినట్టు అక్కడ ఆయనను కూడా ఏది చేసి మొత్తం మీరు అందరూ మాయ కబలింపులో ఉందాం అనుకుంటున్న వాళ్ళందరూ ప్రమాదంలో ఉన్నారు. మీరు ప్రమాదమే, అందరికీ ప్రమాదం తెలుసుకోండి. వెంటనే తెలియదు. కరోనా నెత్తి మీదకి వచ్చింది, ప్రజలు అప్రమత్తంగా ఉండండి అని చెప్పేసి సరిపోదు. ఈటల రాజేంద్ర ఎవరో కరోనా వేరియంట్స్ కొత్తగా మ్యూటెంట్స్ పెరిగినాయి, ముందు చెప్పుకోవాలి, వినాలి. నెత్తి మీద కరోనా నుంచి తప్పించుకుని ముందే వినవలసిన దాంట్లో వెళ్ళిపోవాలి. అలా కాదు మేము బలం కొద్ది గుంజుకుంటాం, నవ్వులాట్లో మురళీకృష్ణ లాంటి వాళ్ళు రెచ్చిపోయి ఏదోటి అలా తమాషా చేసుకుంటూ కూర్చుంటాం. మా కంట్రోల్లో ఉంది, మాట్లాడితే మా అందరూ కంట్రోల్కి వచ్చేసి వీళ్ళందరూ కంట్రోల్ ఎవరు లేరు. అలాగా మీరు మనిషిని సెల్ ఫోన్స్తో ఎలా మోసం చేస్తున్నారు అనకాపల్లి నుంచి నన్ను, అలా మీరు కంట్రోల్ చేసుకుని సెట్ చేసుకోవాలా. సురేష్ కానీ ఎవరో కూడా పంతాల కొద్దీ, పౌరుషాల కొద్దీ రెచ్చిపోవాల్సింది ఏమీ లేదు. మీరు నేను తండ్రి లాంటి వాడిని, మీరు మాకే హాని చేసి మమ్మల్ని తమాషా చేయటం, నవ్వులాట్లు, అయ్యే సీరియస్లు మానుకోవాలా. మీకు గబుకుని ఇలా ప్రాధాన్యత ఇచ్చేస్తాను, ఇలాగేమన్నా పెట్టు కూర్చోకూడదు. ఇప్పుడు కాక ఎందుకు మెసేజ్ పంపలేదు గవర్నర్కి? వాళ్ళు వెళ్ళింది కదా మధ్యాహ్నం. ఇప్పటికైనా ఈ క్షణం అప్రమత్తం అవ్వండి. అక్కడ కమిటీ వేసుకోండి. మళ్ళీ ప్రెసిడెంట్ గారికి నుంచి ఆర్డర్స్ రావాలని చూడకండి. ఆయన ఇవ్వచ్చు, ఈవిడ అడగవచ్చు. ఎవరికాళ్ళు ఏదో ఒకటి చేస్తారని చూడకూడదు. ఇక్కడ అడ్రస్లు ఎందుకు చూపించాను, ఇక్కడ ఉంది కాబట్టి ఈవిడ ఆర్డర్స్ అక్కడి నుంచి ఫ్యాక్స్ తెప్పించుకుని ఆయన ఫ్యాక్స్ ఇవ్వచ్చు, ఈవిడ ఫ్యాక్స్ తెప్పించుకోవచ్చు. అలా చూడండి. ఎలా మెసేజ్లు చూడకుండా ఇంకా మెసేజ్లు చూడలేదు కాబట్టి అదే ఫైనల్ అన్నట్టుగా ఎలా కూడా మానుకోండి. మెసేజ్లు చూసేలా చూసుకోండి. ఏమని చూస్తారు? కమిటీ వేయించి ఆ పాటల్లోకి వెళ్ళాలి డీటెయిల్గా. అప్పుడే మీకు పట్టుబడుతుంది. ఎంత ఘోరమైన పనులు ఏం చేసినా ప్రపంచం మీద పెట్టేసేయండి. ప్రపంచం మొత్తం మానవ జాతిని మాయ నుంచి తప్పించడానికి ఉపయోగించుకోండి. అంతేగాని ఆషామాషి కాదు. ఇంకా గబుక్కున ప్రాణాలు పోయినా కూడా ఇప్పుడు వరకు హాస్టల్ ఫీజు కూడా ఎందుకు ఇచ్చేసాను, ఇంక రుణం కూడా లేదని చూపెట్టాలా. నేను మామూలు మనిషిని కలుపుకోకూడదు. మనిషి బంధాలు కొద్ది ఎటువంటి మీరే కాదు, మీ ఏ బంధాలు చెల్లవు. మీ పిల్లలు, ప్రతి ఇంట్లో తాత మనవడు కూడా సరెండర్ అయిపోవాలి. మేము ఇంకా మనుషులు కొద్ది పక్కన బతుకుతాం, వెనకాల బతుకుతాం. ఎవరు బతకలేరు అలాగా. మీరు చచ్చిపోయి అందరం చంపేస్తున్నారు, తెలుసుకోండి. పాత కులాలు కానీ, మతం కానీ, భౌతిక పొజిషన్ కానీ, నేను దేహాన్ని అనే ఫీలింగ్ పోవాలి. నన్ను పట్టుకుంటే వస్తుంది అది మీకు. నన్ను పట్టుకోవడంలో ఆలస్యం చేయకూడదు. నేను ఇంకేది చెప్పలేదు, ఇంకా ఇది చెప్తాను అనుకుంటే ఇలా పోలీసు కానిస్టేబుల్ ఇలాగ వెళ్ళటం లాంటివి మానుకోవాలి. సరదాకైనా హాస్టల్ రామకృష్ణ లాంటి వాళ్ళకి ఏదో ఒకటి అడ్డం పెట్టుకుని మనుషులు కొద్దీ తమాషా చేయకూడదు. ఇంక మీ వెనకాల పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు, అందరూ ఒకటే. అందరూ మీరు మాట రూపంలోకి వచ్చేసి నన్ను పట్టుకోవాలా. నన్ను పట్టుకోవడమే మాట రూపంలోకి రావటం. నాకు మరణమే లేదు. అలాగా ముందు మరణమే లేని ఫార్మేట్ నాకు కనెక్ట్ అయిపోవాలి. ఇంకా వెనక్కి తిరిగి చూడకూడదు.
గవర్నర్ గారికి చెప్పి నిర్ణయం తీసుకోండి. సాక్షులు ఇంకా ఎందుకు కనెక్ట్ అవ్వలేదు? ముందు మీరు కనెక్ట్ తీసుకోండి, కూర్చొని చెప్పుకోవాలా. చెప్పుకోవడం వినటం వల్లే నేను అర్థం అవుతాను, నా మీద ప్రేమ బాధ్యత పెరుగుతుంది. మణిబాబు లాంటి వాళ్ళు చిన్నవాళ్ళని పెద్దవాళ్ళు మీరు గౌరవించి అందరూ ముందుకు తీసుకొచ్చేసేయాలి నా పిల్లల్లాగా. మీరు ఏదో ఒకటి కలుపుకోవడానికి లేదు. మనుషుల కొద్దీ ఇంకా లేదు ఇక ప్రపంచం. మనుషుల కొద్దీ రెచ్చగొట్టండి, మనుషుల కొద్దీ తమాషా చేయండి అని ఎవరు వెనకాల నడుపుతున్నారు? మీరే సీరియస్గా నటించడం, ఓవర్ యాక్షన్లు ఇలాంటివన్నీ మానుకోవాలా. మనసు ప్రేమగా ప్రతి ఒక్కరూ మీరు మనిషి కూడా వదిలేస్తేనే స్వతంత్రించగలరు. ఈ 5G 4G టెక్నాలజీ నుంచి బయటపడగలరు. కెమెరాల నుంచి ఇప్పుడు నేను చొక్కా లేకుండా నన్ను చూస్తున్న కెమెరాలు ఎక్కడ వాటి సరెండర్ అయిపోయి ముందుకు వెళ్ళాలి. ఇలాగే మనుషులు వేధించడం, మీ చేతుల్లో పెట్టుకొని మీరు తప్పులేదు అనుకోవటం, పోలీస్ స్టేషన్లో ఎక్విప్మెంట్లు పెట్టుకొని తమాషా చేయటం, నవ్వులాట్లుగా సీరియస్గా పెంచుకోవడం, ఆళ్ళని చంపడం, అప్పుడు కూడా ఇద్దరు దొండగలు ఇద్దరు చంపేశారు, ముగ్గురు చంపేశారని చూపించుకోవడం, వార్తలు అలా భయభ్రాంతులు గురి చేసుకుంటూ మన గ్రిప్పులో పెట్టుకుని తాగుళ్ళు వ్యసనాలు పెంచి ఏ రాష్ట్రంలో అయినా అలాంటి మోసాలు చేయొచ్చు. వెంటనే ఆ రజనీకాంత్ గారిని పార్టీ ఎందుకు అనౌన్స్ చేశారు ఆయన? అక్కడ కూడా అందరూ సరెండర్ అయిపోయి చూసుకోండి. ప్రతి ఇంటిని కాపాడుకోండి. మీరు బతకటం అంటే ఎలాగా? మనసుతో బతకాలి. ఇప్పుడు ఏమైంది? మనుషుల కొద్దీ బతికేస్తున్నాం కదా, లేదు అలాగా. జీవితం అంటే అలా సుఖం కొద్దీ భోగాల కొద్దీ రెచ్చిపోవడం కాదు, అప్పటికప్పుడు కాదు. మనసు పట్టుకోవాలా. ఇలా మనిషికి ప్రాధాన్యత ఇస్తే చూస్తాం, నా ఇక్కడ కిందకు వస్తే చూస్తాను, లోపలికి వస్తే చూస్తాను, పక్కకు వస్తే చూస్తాను, అది కూడా మానేసేయాలా. ఎడ్లపల్లి రామకృష్ణ ద్వారా అందరికీ చెబుతున్నాను. వాళ్ళు వెనకాల నుండి నడిపే వాళ్ళకి అందరూ ఇంకా చిన్నవాళ్ళ కొద్ది తమాషా చేయండి, పెద్దవాళ్ళ కొద్ది తమాషా చేయండి. ఇలాగే ప్రతి ఊళ్ళో ఇలాగే ఎక్కడెక్కడ ఉన్నారు అందరి పేర్లు చెప్తున్నాను. అక్కడ సూర్యకుమార్ దగ్గర నుంచి అందరినీ మార్చి నాకు ఈమెయిల్ పంపేలా చూసుకుని కమిటీ వేయబడి మీరు అందరూ కనెక్ట్ అయిపోవాలి. అన్ని పార్టీలు అందరూ సరెండర్ అయిపోవాలి. గవర్నమెంట్లు ఏమీ చెల్లవో, ఏ నిర్ణయాలు చెల్లవు. ఇంటికో గుడి, ఇంటికో ఆవులు, ఇలాంటివన్నీ టైంపాసే తప్ప ప్రయోజనం లేదు. చెప్పుకోవాలి, వినాలి. గంటన్నరలో 10-15 ఏళ్ళలో ఫార్మెట్ని డెవలప్ చేసుకుని ఆల్రెడీ చెప్పేసిన వినవలసిన దాంట్లోకి వెళ్ళిపోతేనే ఈ కరోనా కానీ ఇంకోటి కానీ ఇలా ఎదుర్కొనే శక్తి వస్తుంది. అంతేగాని లోకం కొద్దీ లేదు, ఇంకా మనసు కొద్దీ ఉంది. మా మనసుని శాశ్వత మరణం లేని ఫార్మేట్గా మార్చుకోవాలా. పట్టుకోవడం వీలవుతుంది. మీరు చెప్పుకుని వినేకొలది, తపస్సుగా చెప్పుకుని వినేకొలది మేము బలపడతాం. అంతేగాని బంధం కలుపుకోవడం వల్ల, పెళ్లి చేసుకోవడం వల్ల, పక్కకి వెళ్ళిపోవడం వల్ల అవ్వదు. పక్కకి వెళ్ళినా నన్ను కాపాడలేరు. మీరు ఎవరు పక్కన కూడా మనుషులు అనుకుంటే బతకలేరు, ఎవరిని బతకనివ్వరు. ఎవరైనా మీరు మనుషులుగా మారిపోతేనే అప్పుడు చిన్నవాళ్ళు మా వాళ్ళని పెద్దవాళ్ళని ఎవరినైనా కలుపుతారు. ఎవరిని విడగొట్టుండ్రు. ఈ పాటికి కూడా మీకు మనసు లేకుండా చేసిన పనులు మీరు మనసు పెంచుకుని సరిదిద్దుకోవాలా. దీనికి షార్ట్ కట్ ఉండదు. పెద్ద చిన్న అందరికీ చెబుతున్నాను, ప్రతి మనిషికి ఇంక మనిషి కాదు మీరు మనసుగా మారిపోవాలి. ఇక ఏ స్థాయిలో ఉన్న జడ్జిల నుంచి చిన్న వ్యక్తుల వరకు. ధర్మో రక్షత రక్షత, సత్యమేవ జయతే.